బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటింగ్ యాప్గా స్టార్ట్ అయిన ఫ్రెండ్ యాప్లో ఏం జరుగుతుందో వీడియోల రూపంలో బయట పెట్టిన సందర్భంలో బయటకు వచ్చిన వీడియోలను డూప్లికేట్ వీడియోలుగా యాప్ యూజర్లను నమ్మించేంత దారుణమైన స్థితిలోకి దిగజారిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్ యాప్. అంతేకాకుండా ఎవరైతే బాయ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు హోస్టింగ్ ఇవ్వడం లేదని ఇలా నీచంగా ఎడిట్ చేసి పెట్టారని యూజర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఫ్రెండ్ యాప్. ఎవరైతే యాప్ గురించి వీడియోలు బయట పెట్టారో బయట పెట్టిన తర్వాత వీళ్ళ సర్వీస్ను అప్డేట్ చేసుకోకపోగా వచ్చిన వీడియోలను డూప్లికేట్ వీడియోలు అని నమ్మించేంత దారుణమైన స్థితిలో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి హోస్టింగ్ గురించి ఈమె ఏం చెప్పిందో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం మేము. అవి కూడా ఒకసారి వినండి. ఏవైతే ఈ రికార్డ్స్ ఉన్నాయో ఈ రికార్డ్స్ విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి ఈ యాప్ ఎలాంటిదో. ఎవరైతే బాయ్ యూజర్లు ఉన్నారో వాళ్ళకు పేజీలు ఇవ్వడం లేదని చాలా ఎటకారంగా మాట్లాడుతూ చెప్పిన ఆడియో ఒకసారి అయితే వినండి. మీరేమన్నా నా చుట్టాలా అండి? మీరు నాకేమన్నా తెలుసా మీ ఐడికి ఇవ్వకుండా ఉండడానికి? ఏ అబ్బాయి యూజర్కి ఇవ్వట్లేదు, మీరు అబ్బాయి కాదా? ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆమె మేమైతే గిఫ్టింగ్ చేస్తే మేమైతే పేజీలు ఇస్తామని ఆమె చెప్పింది. అది కూడా వినండి ఒకసారి మీరు. పోస్టింగ్ రావట్లేదండి రేడియోలో. ఫ్రెండ్ మేకింగ్ రూమ్స్ లో ఎవరైతే 9K పైన గిఫ్టింగ్ చేశారో వాళ్ళకి ఒక్కరికి ఇస్తున్నారు టీము. సో దాని మూలంగా మీకు హోస్టింగ్ ఇప్పటివరకు రాలేదు. మీకు హోస్టింగ్ ఫ్రెండ్ రేడియోలో కావాలంటే మీరు గిఫ్టింగ్ టార్గెట్స్ ఉన్నాయండి, అవి నేను చెప్తాను. అవి చేస్తే మీకు రేడియోలో హోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అబ్బాయిలకు పేజీలు ఇవ్వడం లేదు అని చెప్పింది ఆమె, గిఫ్టింగ్ మొత్తం పేజీలు ఇస్తామని చెప్పింది ఆమె. మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక బాయ్స్కి పేజీలు ఇవ్వట్లేదు కాబట్టి అందుకే వీళ్ళు ఇలా దారుణంగా నీచంగా ఎడిట్ చేసి పెట్టారంటున్నారు. ఇందులో దారుణము నీచం ఎక్కడుంది? పేజీలు ఇస్తామని చెప్పింది ఆమె, పేజీలు ఇవ్వట్లేదు అని చెప్పింది ఆమె, పేజీలకు గిఫ్టింగ్ కొడతామని చెప్పింది ఆమె. మూడు ఆమె చెప్పింది. ఆమె చెప్పినప్పుడు అదే చెప్పినాం కానీ అంతకుమించి ఇక్కడ ఏం లేదు కదా. ఇందులో నీచంగా ఏముంది? ఇదంతా పక్కకు పెడితే ఒకవేళ ఈమె నీతి నిజాయితీ గల ఆమె అయితే పేజీలలో యాప్లో ఎవరు ఈమె గురించి మాట్లాడరు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాప్ యూజర్లు యాప్లో మాట్లాడిన రికార్డింగ్ మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ఒకసారి చూడండి. ఈమె గురించి ఏమనుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మంది కలిసి ఫ్రెండ్ ప్లే స్టోర్ లో కంప్లైంట్ ఇచ్చేస్తే, జాస్మిన్ ఫ్రెండ్ టీమ్ లో జాస్మిన్ చేసేటివి కంప్లైంట్ ఇచ్చేస్తే చాలు, ఆమె జాబ్ పోతుంది. మీరు పబ్లిక్ కి భయపడాల. పబ్లిక్ కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ప్లే స్టోర్ నుంచి తీసుకుంటారు. అప్పుడు అక్కడ రివ్యూ స్టార్ చూస్తారు ఎన్నున్నాయి ఏంటి అనేది. అప్పుడు అక్కడ ఫ్రెండ్ యాప్ నుంచి ఈమెయిల్ తప్పు చేస్తుంది ఫ్రెండ్ టీమ్ లో, ఈమె లేకపోతే ఫ్రెండ్ టీమ్ ఇంకా బాగా పని చేయగలుగుతుంది, ఫ్రెండ్ యాప్ చాలా బాగుంది అని ఒక 4 అక్షరాలు ఈమె మీద రాస్తారనుకోండి, ఈమెనే పక్కకు పెడతారు. అప్పుడు అక్కడ ఆమె ఒకరిని తీస్తుందంటే 10 మంది కలిస్తే ఆమెను ఎంతసేపు తీయడానికి? చూసారు కదా, ఈమె కరెక్ట్గా లేదు. అది నేను చెప్పడం కాదు, యాప్లోనే మాట్లాడుకుంటారు. ఈమె కరెక్ట్ లేనప్పుడు ఈ వీడియోలన్నీ నీచమైన వీడియోలు, హోస్టింగ్ కోసం కకృతిపడి చేసిన వీడియోలని ఎలా మాట్లాడతారు? గుర్తుపెట్టుకోండి గాయస్, ఇవన్నీ ఏవి నమ్మకండి. నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ఫ్రెండ్ యాప్ అనేది చాలా గ్యాంగ్తో కూడుకున్న పని. అందులో ఈ జాస్మిన్ అనేది మాస్టర్ మైండ్ అనమాట. దీనికి సంబంధించిన ఏ వీడియోలైనా బయటకు వచ్చే అవన్నీ ఇది చేసే పనులు పక్కన పెట్టి అవన్నీ ఫేక్ వీడియోలుగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వరకైతే దీని ఆటలు అయితే సాగినాయి, ఇకపైన సాగబోవని నేను చెప్తున్నాను. ఈ విషయంలో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడితో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.